హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో చాలా యూజ్ అయ్యే 10 నో కాస్ట్ ఆర్గనైజర్ అండి. మన ఇంటికి మాత్రం చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి. ఇలాంటి 2 స్పూన్స్ తీసుకున్నాను. ఒక బట్టల క్లిప్ తీసుకున్నానండి. క్లిప్ అనేది ఏ షేప్‌లో ఉన్నా పర్వాలేదు. తర్వాత ఇలాంటి డబుల్ సైడ్ టేప్ తీసుకొని చూడండి ఇలా కొద్దిగా కట్ చేసుకుంటున్నాను. ఈ పీస్‌ని 2 పీసెస్‌గా చేసుకొని పైన పేపర్‌ని రిమూవ్ చేసుకొని క్లిప్ అయితే ఈ విధంగా అంటించుకోవాలి. కిందకైతే చూడండి ఈ విధంగా రెండిటిని మనం అంటించుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్పూన్స్‌ని ఈ విధంగా ఈ షేప్‌లో మనం అంటించుకోవాలండి. 2 స్పూన్స్ అనేవి. చూడండి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఇది ఆర్గనైజర్ అయితే రెడీ అయిందండి. కానీ మనం దీన్ని టైట్‌గా పెట్టుకోవాలంటే మనం ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. అప్పుడది అస్సలు రాదనమాట. చాలా టైట్‌గా ఉంటుంది. చూడండి చాలా ఇన్‌స్టంట్‌గా మనం ఒక స్పూన్ లాగా తయారు చేసుకున్నామండి. మన ఇంట్లో మార్నింగ్ అయితే ఎక్కువగా బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటాము. పిల్లలకి ఎగ్స్ అనేవి బాయిల్ చేస్తూ ఉంటాము. లేదా పొటాటోస్ లేదా వెజిటబుల్స్ అలాంటివి మనం కుక్ చేసేటప్పుడు ఖచ్చితంగా అవి మనకు తొందరగా పని అవ్వాలంటే మనం దాన్ని చేతులు పెట్టి తీస్తూ ఉంటాము. అలా తీయకుండా చాలా ఈజీగా మన చేతులు కాలకుండా ఈ విధంగా స్పూన్స్ అనేవి తయారు చేసుకొని చక్కగా మనం ఎగ్స్ అనేవి బాయిల్ చేసిన ఎగ్స్ లేదా వెజిటబుల్స్ చాలా ఈజీగా మనం సెపరేట్ చేసుకోవచ్చండి. వేడి నీటిలో నుంచి. చూడండి చాలా సింపుల్‌గా మనం ఈ విధంగా సెపరేట్ చేసుకోవచ్చు. చాలా యూజ్‌ఫుల్ టిప్ అండి ప్రతి ఒక్కరికి. ఇలాంటివి తప్పకుండా ట్రై చేయండి. మనం ప్రత్యేకంగా ఇలాంటి ఆర్గనైజర్ తీయకుండా చాలా సింపుల్‌గా జస్ట్ 2 స్పూన్స్‌తో ఈ విధంగా మనం గరిటని తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ టిప్ అండి. ఇలాంటి ఈ షేప్‌లో ఉన్న ఆయిల్ క్యాన్ ఒకటి తీసుకున్నానండి. 5 లీటర్ పర్వాలేదు. ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు చూడండి కట్టర్ తీసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. చూడండి నేను లైన్స్ అయితే డ్రా చేయలేదు. అక్కడ గీత ఉంది కదా! అక్కడ నేను జస్ట్ ఇలా కట్ చేసుకుంటున్నాను. చూడండి దీన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన భాగాన్ని తీసుకొని మనం దీనికైతే హోల్స్ పెట్టుకోవాలండి. స్క్రూ డ్రైవర్ అలాంటివి తీసుకొని హోల్స్ పెట్టుకోండి. చుట్టూరున ఈ విధంగా స్క్రూ డ్రైవర్ అనేది కాల్చుకొని చాలా ఈజీగా ఈ విధంగా మనం హోల్స్ పెట్టుకోవచ్చండి. చాలా సింపుల్‌గా మనం స్పూన్స్ అలాంటివి వాడకుండా స్క్రూ డ్రైవర్‌తో చాలా ఈజీగా హోల్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా నేను చుట్టూరున హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఇలాంటి కంబి తీసుకొని ఈ షేప్‌లో నేను తయారు చేసుకున్నానండి. మన ఇంట్లో కంబీలైతే ఉంటాయి. ఇలాంటివి వేస్ట్‌వి. ఈ విధంగా మనం ఈ షేప్‌లో తయారు చేసుకోవాలండి. ఒక హుక్ టైప్‌లో మనం తయారు చేసుకోవాలి. దీనైతే నేను మన ఇంట్లో జాలి గరిట ఉంటుంది కదండీ! మనం వడలు అలాంటివి కాలుస్తూ ఉంటాం కదా! అలాంటియి ఎత్తడానికి గరిట అనేది యూజ్ చేస్తుంటాము. అదైతే పాడైపోయింది. దాన్ని ఈ విధంగా నేను కట్ చేసుకొని కటింగ్ ప్లేట్‌తో చాలా ఈజీగా ఇలాంటి హుక్స్ అనేవి తయారు చేసుకున్నానండి. ఏదైనా పర్వాలేదండి. ఈ విధంగా హుక్స్ అనేవి మనం తయారు చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం కటింగ్ ప్లేట్‌తో షేప్ ఇచ్చుకున్న తర్వాత చూడండి మొత్తం అన్ని హోల్స్‌కి ఈ విధంగా మనం హుక్స్ తయారు చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మరింత అందంగా మార్చడానికి నేనైతే ఇప్పుడు హుక్స్ అయితే రిమూవ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీనికి నేను మనకు నచ్చిన కలర్స్ అనేవి దీనికి మనం అప్లై చేసుకోవాలి. దీనికైతే నేను రెడ్ కలర్ అప్లై చేసుకుంటున్నానండి. కాంబినేషన్ అయితే చాలా సూపర్‌గా ఉంటుంది. ఈ విధంగా మనం కలర్స్ అనేవి అప్లై చేసుకున్న తర్వాత మొత్తంగా కొద్దిసేపు ఆరనివ్వండి. నేను దీనికైతే వైట్ పెయింట్ కూడా అప్లై చేసుకున్నానండి. ఈ విధంగా చాలా బావుంటుంది బ్రైట్‌గా. ఇప్పుడు ఇది రెడీ అయిందండి. మనం హుక్స్ అయితే మనం తగిలించుకోవాలి. చాలా సింపుల్‌గా మనం చీప్ అండ్ బెస్ట్‌గా ఒక ఆర్గనైజర్ చాలా యూజ్ అయ్యే ఒక ఆర్గనైజర్ తయారు చేసుకున్నామండి. దీన్ని మనం ఎక్కడైనా వాల్ హ్యాంగింగ్ చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. ఈ విధంగా మనం కీ స్టాండ్ అనేవి మనం ఎక్కువగా తీస్తూ ఉంటాము. అలా తీయకుండా చాలా సింపుల్‌గా ఈ విధంగా అందంగా తయారు చేసుకొని ఒక దగ్గర హ్యాంగింగ్ చేసుకొని చాలా ఈజీగా ఈ విధంగా కీస్ అనేవి మనం హ్యాంగింగ్ చేసుకోవచ్చండి. అంతేకాదు పిల్లలది ఐడీ కార్డ్స్ లేదా బెల్ట్ అలాంటివి మనం అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము. అలా ఈ విధంగా ఒక్క దగ్గర మనం హ్యాంగింగ్ చేసుకున్నట్లయితే చాలా తొందరగా దొరుకుతుందండి. చాలా చీప్ అండ్ బెస్ట్‌గా తయారు చేసుకున్నాము. అంతేకాకుండా ఇందులో మనం కిచెన్ ఐటెమ్స్, స్పూన్స్ అలాంటివి కూడా చాలా ఈజీగా హ్యాంగింగ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూడో టిప్ అండి. మనం సేమ్ ఇలాగే కట్ చేసుకున్నాం కదా! ఆ పీస్‌లో కింద భాగాన్ని కూడా పడేయకుండా చాలా యూజ్ అయ్యి అండ్ కొత్తయిన ఒక ఆర్గనైజర్ తయారు చేసుకుంటామండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి మన ఇంట్లో ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ ఈ విధంగా తీసుకోండి. తీసుకొని కొద్దిగా గ్లూ గన్ లేదా గ్లూ స్టిక్ ఈ విధంగా యాడ్ చేసి ఈ విధంగా పీస్ మీద అప్లై చేసుకొని మనం దీన్ని ఈ క్లాత్‌ని ఈ విధంగా రోలింగ్ చేసుకోవాలండి. చాలా బాగా సెట్ చేసుకున్న తర్వాత చూడండి చాలా చక్కగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద భాగాన్ని మనం కట్ చేయకుండా ఈ విధంగా ఒక షేప్ లాగా మనం తయారు చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది షేప్ మాత్రం. ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం వల్ల. దీనికైతే నేను ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఏదైనా ఒక కంబి లేదా స్క్రూ డ్రైవర్ హీట్ చేసుకొని ఈ విధంగా మనం హోల్స్ పెట్టుకోవాలండి. అటు ఇటు ఇలా అపోజిట్ సైడు హోల్స్ పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో ఏదైనా ఒక వేస్ట్ దారం తీసుకొని ఈ విధంగా కట్టుకోవాలండి. అటు ఇటు రాకుండా చాలా గట్టిగా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి కాబట్టి. చూడండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాలా ఈజీ అండ్ చాలా యూజ్ అయ్యే ఒక ఆర్గనైజర్ తయారు చేసుకున్నామండి. దీన్ని మనం ప్రత్యేకంగా కబోర్డ్స్‌లో ఈ విధంగా ఈ రాడ్స్ మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే ఇందులో మన పర్సనల్ ఐడీ కార్డ్స్ లేదా క్యాష్ అలాంటివి మనం చాలా చక్కగా ఇందులో అన్నీ ఒకేసారిగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా ఎక్కువగా ప్రాబ్లమ్ అయితే మనకందరికీ ఈ విధంగా మనం అక్కడిక్కడ పెట్టేస్తూ ఉంటాము. ఐడీ కార్డ్స్ లేదా మనీ అలా పెట్టకుండా చాలా జాగ్రత్తగా ఇందులో మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే మనకు తొందరగా దొరుకుతుంది. చాలా ఈజీగా మనం ఎత్తుకోవచ్చండి. చాలా ఈజీ అయిన టిప్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా ఇందులో మనం ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా మన హాల్‌లో ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. కొద్దిగా క్లాత్ అనేది చాలా మంచిగా తీసుకున్నట్లయితే చాలా చక్కగా కనబడుతుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా యూజ్‌ఫుల్ ప్రతి ఒక్కరికి ఈ వాల్ హ్యాంగింగ్ ఆర్గనైజర్ అనేది. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
నాలుగో టిప్ అండి. ఇలాంటి డెటాల్ బాటిల్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. వీటితో మనం చాలా యూజ్ అయ్యే ఒక ఆర్గనైజర్ తయారు చేసుకుంటున్నామండి. ఈ విధంగా నేను ఒక స్కెచ్ పెన్ తీసుకొని లైన్స్ అయితే చూడండి ఈ షేప్‌లో కట్ చేసుకుంటున్నాను. వెనకాలైతే మాత్రం చూడండి ఈ విధంగా కట్ చేసుకొని సైడ్స్‌లో సరిసమానంగా లైన్స్ అటు ఇటు ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి ఫ్రంట్‌లో అయితే ఈ డిజైన్‌లో వేసుకుంటున్నాను. ఈ షేప్‌లో వేసుకోవాలండి. అటు ఇటు చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం లైన్స్ అనేది ఎలా వేస్తున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. కట్టర్ తీసుకొని లేదా కత్తిని హీట్ చేసుకొని స్టవ్‌లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి కట్ చేసిన తర్వాత షేప్ అయితే ఈ విధంగా ఉంటుంది. పైకైతే చూడండి హోల్స్ పెట్టుకుంటున్నాను హ్యాంగింగ్ చేసుకోవడానికి. చాలా చక్కనైన ఒక ఆర్గనైజర్ తయారు చేసుకున్నామండి. చాలా యూజ్ అవుతుంది. చూడండి చాలా ఈజీగా ఇందులో బాత్రూమ్స్‌లో మనం ఈ విధంగా బ్రషెస్ లేదా పేస్ట్ చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఎప్పుడు ఒకే డిజైన్‌గా కాకుండా ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోండి. చాలా అందంగా కనిపిస్తుంది అండ్ యూజ్ అయ్యే ఒక ఆర్గనైజర్ తప్పకుండా ట్రై చేయండి. ఐదవ టిప్ అండి. ఇలా మనం సేమ్ ఆ డెటాల్ బాటిల్‌లో పైన కట్ చేసుకున్నాం కదండీ! దీన్ని కూడా పడేయకుండా చాలా ఈజీగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ట్యాప్స్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఇవైతే స్ట్రెయిట్‌గా పడుతూ ఉంటుంది. ఇంకొంచెం దూరంగా పడవు. మనకేదైనా పని చేసుకోవాలంటే అసలు ఇవి దగ్గర పెట్టుకొని మనం చేసుకోవాలి బకెట్స్ అయితే. అలా కాకుండా చాలా ఈజీగా కొంచెం దూరంగా పడేటట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ పీస్‌ని ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఆ పీస్‌కు మరియు ట్యాప్‌కి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుంటే స్ట్రెయిట్‌గా పడకుండా ఈ విధంగా కొంచెం దూరంగా పడుతుందండి. ఏదైనా పని చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. గోడ దగ్గర పెట్టకుండా తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉంది ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆరవ టిప్ అండి. ఇలాంటి ఆయిల్ బాటిల్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఎక్కువగా పూజ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. అలాంటి బాటిల్స్‌ని పడేయకుండా చాలా చక్కగా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా నేను ఒక బాటిల్ తీసుకున్నాను. 1 లీటర్ బాటిల్ అయితే పైన పేపర్ అయితే రిమూవ్ చేసుకోవాలి. కట్టర్ తీసుకొని రిమూవ్ చేసుకున్న తర్వాత చూడండి బాటిల్‌నయితే ఇప్పుడు సరిసమానంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా 2 పీసెస్‌గా తయారు చేసుకున్న తర్వాత ఈ విధంగా సెపరేట్ చేసిన తర్వాత కింద పీస్ తీసుకొని చూడండి కట్టర్ తీసుకొని ఈ విధంగా సైడ్స్‌లో కొద్దిగా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఇలా కట్ చేసుకుంటున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది ఆర్గనైజర్ అనేది. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మన ఇంట్లో స్టేషనరీ ఐటెమ్స్ మాత్రం పెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలున్న ఇంట్లో అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటారు. అన్నీ ఒక దగ్గర పెట్టరు. టయానికి మాత్రం అస్సలు దొరకవు. ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా తొందరగా దొరుకుతుందండి. ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా మనకు తెలుస్తాయన్నమాట. చూడండి ఈ విధంగా అన్నీ మనం ఒక దగ్గర చేర్చుకొని ఆ పీస్‌ను పైనున్న పీస్‌ని ఈ విధంగా మనం సెట్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అన్నీ మనం ఒక దగ్గర మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లు ఉంటుందండి. అండ్ సేఫ్‌గా కూడా ఉంటుంది. ఇలాంటి కటర్స్ మనం పెట్టుకునేటప్పుడు కూడా చూడండి చాలా చక్కగా మనం క్లోజ్ చేసుకున్నాము. అండ్ కావాల్సినప్పుడు చాలా ఈజీగా ఓపెన్ చేసుకొని తీసుకోవచ్చండి. ఎలాంటి లాంగ్ ఐటెమ్స్ కూడా కానీ చూడండి చాలా ఈజీగా ఈ విధంగా బాటిల్ పీస్‌తో చక్కగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏడవ టిప్ అండి. సేమ్ ఇలాగే ఇంకొక బాటిల్ పీస్ తీసుకొని పైన కట్ చేసుకున్నానండి. ఈ విధంగా పైన పీస్ తీసుకొని ఇలాంటి ఒక బాక్స్ యొక్క ఈ విధంగా క్యాప్ తీసుకుంటున్నానండి. మూతైతే తీసుకొని చూడండి ఆ బాటిల్‌ని ఈ విధంగా మనం సెట్ చేసుకొని లైన్స్ అయితే చూడండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి రౌండ్ షేప్‌లో. డ్రా చేసుకున్న తర్వాత చూడండి కిందైతే లైన్స్ అయితే చూడండి ఈ విధంగా వేసుకుంటున్నాను. స్క్వేర్ టైప్‌లో జస్ట్ ఇలా వేసుకున్న తర్వాత మనం లైన్స్ అయితే ఎలా వేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. కట్టర్ తీసుకొని చూడండి కట్ చేసిన తర్వాత షేప్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి ఈ విధంగా మనం తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటిల్‌ని తీసుకొని క్యాప్ అయితే ఓపెన్ చేసుకొని హోల్స్‌లో సెట్ చేసుకోవాలి. వెనకాల చూడండి క్యాప్ అయితే క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా మనం సెట్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా తయారు చేసుకున్నామండి. చాలా సింపుల్ అండి. అంతే అండి. దీని వెనకాల మనం బాటిల్‌కైతే కొద్దిగా హోల్స్ పెట్టుకోవాలి హ్యాంగింగ్ చేసుకోవడానికి. చూడండి చాలా చక్కగా తయారు చేసుకున్నాము. దీన్ని ఈ విధంగా మనం వాల్ హ్యాంగింగ్ చేసుకొని ఇందులో పేస్ట్ అండ్ బ్రష్, ఫేస్ వాష్ అలాంటివి చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం ఎక్కువగా బయట చూస్తూ ఉంటాము. ఇలాంటి ఆర్గనైజర్ అనేవి చాలా ఈజీగా ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. అండ్ బ్రషెస్ కూడా సెపరేట్‌గా పెట్టుకోవచ్చండి. చాలా హైజీనిక్‌గా పెట్టుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఎనిమిదో టిప్ అండి. ఇలాంటి బేబీ వైప్స్ అయితే ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో యూజ్ చేస్తూ ఉంటారు. దీనిపైన క్యాప్స్ ఉంది కదండీ! ఓపెన్ చేయడం మరియు క్లోజ్ చేయడం. దీన్ని పడేయకుండా చాలా చక్కగా రీయూజ్ చేసుకోండి. అయిపోయిన తర్వాత ఈ విధంగా నేను ఈ సైజ్ ఉన్న ఒక చాక్లేట్ డబ్బా తీసుకున్నానండి. ఏదైనా పర్వాలేదు. లేదా వాటర్ బాటిల్ కూడా తీసుకోవచ్చు దీని ప్లేస్‌లో మీరు. ఇది చాలా చక్కగా అండ్ హైట్‌గా ఉంది కాబట్టి తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత చూడండి వైప్స్ యొక్క ఈ విధంగా క్యాప్స్ తీసుకొని మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. చూడండి నేను వెనకాల అంటించుకోవడానికి కొద్దిగా క్యాప్ వెనకాల ఫెవిస్టిక్ అయితే అంటించుకుంటున్నానండి. చాలా గట్టిగా ఉంటుంది. ఈ విధంగా మనం సెట్ చేసుకోవడం వల్ల. చూడండి ఇప్పుడు ఫెవిస్టిక్ అయితే అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఆ బాక్స్‌కి మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. చూడండి చాలా సింపుల్‌గా ఇది సెట్ అయిపోతుందండి. అస్సలు ఇది రాదనమాట. ఎందుకంటే మనం ఫెవిస్టిక్ యూజ్ చేసాం కాబట్టి. చూడండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం చాలా చక్కగా ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చనమాట. అంతే కాకుండా ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసి మిడిల్‌లో అయితే చూడండి నేను కట్టర్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఆ ఎంత ఉందో అంత స్పేస్ మాత్రం కట్ చేసుకుంటున్నానండి. ఇది మల్టీపర్పస్ ఆర్గనైజర్ అండి. చాలా రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనం స్టేషనరీ ఐటెమ్స్ అలాంటివి చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దీన్ని నేనైతే ఈ విధంగా ఫ్రిడ్జ్‌లో ఎగ్స్ అనేవి ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ విధంగా యూజ్ చేస్తున్నానండి. దీని ప్లేస్ మనం ఎక్కువగా ఎగ్స్ పెట్టుకోవడానికి ఎగ్ ట్రేస్ అలాంటివి ఫ్రిడ్జ్‌లో పెట్టి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. అవైతే స్పేస్ అయితే ఎక్కువ పడుతుంది. అండ్ మనం వేరే ఐటెమ్స్ పెట్టడానికి అస్సలు వీలుండదు. ఇలా మనం చాలా ఈజీగా అన్ని ఎగ్స్ ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. అండ్ సెపరేట్‌గా పెడతాం కాబట్టి స్పేస్ కూడా చాలా తక్కువ పడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ మాత్రం అందరికి చాలా యూజ్‌ఫుల్. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
పదవ టిప్ అండి. ఇలాంటి విస్పర్స్ అయితే ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది. వీటిని మాత్రం వాటికే కాకుండా ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇలాంటి ఒక హ్యాంగర్ తీసుకుంటున్నాను. వెనకాల పేపర్ అయితే రిమూవ్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా సైడ్స్‌లో సెట్ చేసుకోవాలి. దీన్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం ఎక్కువగా ఫ్రిడ్జ్ వెనకాల ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాము. ఎక్కువగా డస్ట్ అయితే లేదా బూజయితే ఎక్కువగా ఉంటుంది. వాటిని మాత్రం రిమూవ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి సైడ్స్‌లో అస్సలు చేతులు పెట్టడానికి కూడా వీలుండదు. అలాంటి సైడ్స్‌లో కూడా చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటి ఆర్గనైజర్‌తో. చూడండి క్లీన్ చేసి చూపిస్తాను. ఎలా రిమూవ్ అయిందో చాలా ఈజీగా బూజు అండ్ డస్ట్‌ని చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు చాలా యూజ్‌ఫుల్ టిప్స్ చెప్పాననుకుంటున్నాను. తప్పకుండా మీరు ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.